హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ లెర్నింగ్ పాత్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి కాలీ లైనక్స్లో మనం గిటబ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఈరోజు ప్రాక్టికల్గా చూపిస్తాను. గిటబ్ లింక్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ బేసిక్ కమాండ్స్ నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఓకే, నేను ప్రీవియస్ వీడియోలో VMware ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి నేను చెప్పాను. అండ్ కాలీ లైనక్స్ కూడా ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి కూడా నేను చెప్పాను. అండ్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ బేసిక్ కమాండ్స్ కూడా చెప్పాను. నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, కాలీ లైనక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అవుతుంది. పెద్ద టైం తీసుకోవద్దు, నిన్ననే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయింది చూడండి, ఓపెన్ అవుతుంది చూడండి. మినిమం 30 సెకండ్స్ అట్లా తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. ఒకవేళ మీ ప్రాసెసర్ స్పీడ్గా ఉంటే స్పీడ్గానే అయిపోతుంది. చూడండి, ఓపెన్ అయిపోయింది. నేను డిఫాల్ట్గా ఖాళీ ఇచ్చాను, ఖాళీ అండ్ యూజర్ నేమ్ ఖాళీ అండ్ పాస్వర్డ్ ఆల్సో ఖాళీ. ఓకే, ఓపెన్ అయిపోతుంది చూడండి. ఓపెన్ అయింది అండ్ టర్మినల్కి వెళ్ళండి. ఇప్పుడు మనము ఇక్కడ లోగో పైన క్లిక్ చేసి ఇక్కడ కాలీ లైనక్స్ లోగో కనిపిస్తుంది చూడండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మినల్ ఎమ్యులేటర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నేను పెద్ద స్క్రీన్ చేశాను చూడండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. అండ్ మనము ఇప్పుడు ఒకవేళ సిస్టంలో ఎంటర్ అయిన తర్వాత ఏమన్నా పిక్చర్స్ కానీ ఏమన్నా చూడాలంటే దేంట్లోకి వెళ్తాము, పీసీలోకి వెళ్తాం. అలాగా దీంట్లో కూడా మనకు ఎలా చూడాలని చెప్పి నేను ఇప్పుడు చెప్తాను. LS చూడండి, LS టైప్ చేయగానే చూడండి డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్, పిక్చర్స్, పబ్లిక్, టెంప్లెట్స్, వీడియోస్, మనకు ఏమేమి సిస్టంలో ఉంటాయి అన్నీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. LS కమాండ్ యూస్ చేస్తానే మనకు మొత్తం దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తుంది. ఒకవేళ మనం డెస్క్టాప్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి కమాండ్ ద్వారా అని చెప్పి ఇప్పుడు చూద్దాము. చూడండి, CD డెస్క్టాప్ ఎంటర్. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి డెస్క్టాప్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం డెస్క్టాప్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం డెస్క్టాప్లో ఏమేమి ఉన్నాయి ఎలా చూడాలంటే మళ్ళీ LS. ఇప్పుడు ఒకవేళ మనం ఒక ఫోల్డర్లోకి వెళ్ళాలంటే LS కమాండ్ యూస్ చేస్తే సరిపోతుంది, మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాము. అండ్ బ్యాక్ ఎలా రావాలంటే మనకు ఏం లేదు, సింపుల్ CD అండ్ 2 డాట్స్ ఎంటర్. చూడండి, బ్యాక్ వచ్చేసాము. ఇప్పుడు LS టైప్ చేయండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ వచ్చేసాం. సేమ్ అంతే ప్రతిదానికి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, బాగా గమనియండి. ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది. మనకు ఒకవేళ మనము స్మాల్ ఇస్తే తీసుకోదు, కన్ఫామ్గా ఫస్ట్ లెటర్ క్యాపిటలే ఉండాలి. చూడండి, నేను ఒకసారి టెస్టింగ్ కోసం ఒకసారి నేను స్మాల్ లెటర్ ఇచ్చి ఇస్తాను చూడండి. ఎర్రర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది చూడండి. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటే మనకు ఫస్ట్ లెటర్ క్యాపిటలే ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను క్యాపిటల్ ఇస్తాను. డాక్యుమెంట్స్ చూడండి, ఇప్పుడు డాక్యుమెంట్స్లో డైరెక్టరీలోకి వచ్చేసాం, డాక్యుమెంట్ డైరెక్టరీకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు LS చూడండి, LS చూడండి. ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ లోపల ఏం లేవు కాబట్టి మనకు చూపించట్లేదు. ఒకవేళ ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ ఫోల్డర్ టైప్ చూపిస్తుంది. నేను చెప్తాను ఎలా చూపిస్తుంది అని చెప్పి. ఇప్పుడు మనము గిటబ్ లింక్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి నేను జస్ట్ క్లోజ్ చేశాను అంతే. ఓకే, నేను ఇప్పుడు గిటబ్ లింక్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఏం లేదు, గిటబ్ అని టైప్ చేయండి. వెబ్సైట్ ఇది గిటబ్ వెబ్సైట్. మనకు ఏమైనా ప్రాక్టీస్కి అట్లా ఏమైనా లింక్స్ తీసుకోవాలంటే గిటబ్లో దొరుకుతాయి. మీరు డైరెక్ట్ వెబ్సైట్ విజిట్ చేసి తీసుకోండి. ఓకే, చూడండి, ఇది గిటబ్ వెబ్సైట్ ఇలా ఉంటుంది. అండ్ 1 మినిట్ చూడండి, ఇది మెయిన్ వెబ్సైట్. ఇప్పుడు మనం దీంట్లో లాగిన్ అయ్యి మనము చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను జెట్ఫిషర్ అని టైప్ చేస్తాను. జెట్ఫిషర్ అనేది ఒక సాఫ్ట్వేర్ లింక్. నేను ఈ లింక్ ఎలా ఇన్స్టాల్ అని చెప్పి ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. చూడండి, జెట్ఫిషర్లోకి వెళ్ళండి. చూడండి, లింక్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కోడ్ దగ్గర లింక్ ఉంటుంది. ఈ లింక్ ఎత్తుకొని మనము అక్కడ ఇన్స్టాల్ చేయాలి కాలీ లైనక్స్లో. చూడండి, ఇక్కడ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి చూపిస్తుంది చూడండి. గిటబ్ లింక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత CD జెట్ఫిషర్ ఇవ్వాలి. CD జెట్ఫిషర్ ఇచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళాలంటే batch.jetfisher.sh ఇవ్వాలి. అండ్ మనం ఈ ప్యాకేజెస్ అవి ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి
ఉంది, ఇది ఇన్స్టాల్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ డాట్ ఇన్స్టాల్ టర్బో అని ఉంది కదండి, ఇది ఇన్స్టాల్ చేసి చూస్తాం చూడండి ఎలా ఇన్స్టాల్ అవుతుందో అని. ఓకే, మనము ఒకవేళ నేను డాక్యుమెంట్స్లో ఇన్స్టాల్ చేస్తాను చూడండి, కంట్రోల్ వి. ఓకే, బ్యాక్ వచ్చేస్తాను. క్లియర్ అయిపోయింది చూడండి, క్లియర్ కమాండ్ ఇస్తాను, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిడి డెస్క్టాప్, దీంట్లో ఏం లేవు కదండి. ఓకే, ఎంటర్. దీంట్లో ఏం లేవు. నేను ఇప్పుడు జెట్ఫిషర్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేస్తాను. ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాను. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇది కాపీ చేసుకుంటాను. కాపీ లినక్స్లోకి వచ్చాను, వచ్చి పేస్ట్ క్లిప్బోర్డ్. ఇవి తీసేయాలి. చూడండి, ఎంటర్. చూడండి ఇక్కడ ట్రై టు సూడో ఏపీటీ ఇన్స్టాల్ అండ్ డేటాబేస్ నేమ్. ఓకే, సూడో ఏపీటీ ఇన్స్టాల్. చూడండి, మనము ఏమన్నా ప్రివిలేజ్ పర్మిషన్స్ అడుగుతుంది. అప్పుడు మనం పాస్వర్డ్ ఇవ్వాలి. మనం ఏ స్టార్టింగ్ పాస్వర్డ్ పెట్టామో చూపిదు. మీరు చూడండి, అప్డేటింగ్ అండ్ ఇన్స్టాలింగ్ అంటే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకవేళ మీకు పైన మళ్ళీ కిందికి రావాలంటే అప్ యారో క్లిక్ చేశారనుకోండి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి, పేస్ట్ క్లిప్బోర్డ్, ఎంటర్. చూడండి, అనేబుల్ లొకేట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను చూడండి, పేస్ట్. సారీ, అంటే టార్గెట్ నాట్ నో సచ్ ఫైల్ ఇన్ డైరెక్టరీ అని వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు క్రోమ్లోకి వెళ్తాను చూడండి. అది క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. ఓకే, మనం ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేద్దాం వస్తుంది. మనం ముందు ఇన్స్టాల్ చేశాను కాబట్టి రాలేదు. ఇప్పుడు జెట్ఫిషర్ లింక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఒకవేళ జెట్ఫిషర్ ఓపెన్ కాకపోతే మనం ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దాము. ఓకే, ఇప్పుడు లినక్స్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇప్పుడు క్లియర్ చేస్తాను ఇదంతా. జస్ట్ క్లియర్ కమాండ్, క్లియర్ అయిపోయింది. దీంట్లో నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ డైట్ లింక్ కొట్టాను కదండి, రాదు. చూడండి, మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు గిటబ్ లింక్ వాడుతున్నాం కాబట్టి ఏం లేదు, గిట్ క్లోన్. చూడండి, ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, ప్యాకేజ్ ఈ గిట్ క్లోన్ అనేది మనం గిటబ్ నుంచి తీసుకున్నాం కాబట్టి కన్ఫర్మ్గా ఈ గిట్ క్లోన్ ఇచ్చి మనం ఈ లింక్ ఇచ్చేయాలి, అప్పుడే ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను క్లియర్ కమాండ్ ఇస్తాను. ఓకేనా, సిడి టు బ్యాక్ స్పేసెస్. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్. చూడండి, ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళి చూపిస్తాను ఎలా దాంట్లో చూపిస్తుందా లేదా అని చెప్పి ఇప్పుడు చూద్దాం. సిడి నేను టైప్ చేయకుండా జస్ట్ దీంట్లోకి వెళ్ళి కాపీ చేస్తాను. కాపీ అండ్ పేస్ట్. చూడండి, ఇప్పుడు ఎల్ఎస్. చూడండి, ఇప్పుడు చూపిస్తుంది. చూడండి, జెట్ఫిషర్ అంటే మనకు డెస్క్టాప్లో యాడ్ అయింది జెట్ఫిషర్. ఓకే, ఇప్పుడు మనము జెట్ఫిషర్లోకి ఎలా వెళ్ళాలని చెప్పి నేను ముందే చెప్పాను. సిడి ఇచ్చి మనం జెట్ఫిషర్ అని ఇచ్చామంటే దాంట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, సిడి ZPHISHER జెట్ఫిషర్, ఎంటర్. జెడ్ కాపీ పేస్ట్. చూడండి, ఇప్పుడు జెట్ఫిషర్లో ఉన్నాం. అంటే డెస్క్టాప్లో జెట్ఫిషర్ ఉంది. ఇప్పుడు మనం జెట్ఫిషర్ లోపల ఉన్నాం. తర్వాత ఏం చేయాలని చెప్పి మళ్ళీ దీంట్లోకి వెళ్దాం, ఏది గిటబ్ లింక్లోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు సిడి ఇచ్చాము. సిడి ఇచ్చిన తర్వాత మనం దాంట్లోకి వెళ్ళాం, దేంట్లోకి జెట్ఫిషర్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని చెప్పి ఇక్కడ ఉంది చూడండి, ప్యాకేజ్ ఇన్స్టాల్ జెట్ఫిషర్. సారీ, ఇది కాదు. అండ్ బ్యాష్ jetfisher.sh ఇది ఇవ్వాలి. ఒకసారి వెళ్దాం దాంట్లోకి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ఎస్ ఇద్దాము. దాంట్లో లోపల ఏమున్నాయో చూద్దాం. చూడండి, డాకర్ ఫైల్ ఉంది, లైసెన్స్ ఉంది, మేక్ database.sh ఉంది, readme.md ఉంది. ఓకే, వీటితో మనకేం పని లేదు. జస్ట్ ఏంటంటే jetfisher.sh ఇది మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఏం చేస్తామంటే బ్యాష్ అక్కడ ఇచ్చారు చూడండి,
నేను చూపిస్తాను చూడండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాష్ కమాండ్ ఇచ్చి దాని తర్వాత jetfisher.sh ఇచ్చాడు. నేనేం చేస్తానంటే జస్ట్ కాపీ చేస్తాను, కాపీ అండ్ పేస్ట్, ఎంటర్. చూడండి ఇప్పుడు మనకు ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతున్నాయి. ఏమేం కావాలో అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. చూడండి లాస్ట్ వరకు మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ Kali Linux ఎలా యూస్ చేయాలని చెప్తున్నాను. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే ఇంకా వెళ్దాము వీడియోలోకి. ఇన్స్టాల్ అవుతుంది. అండ్ jetfisher కూడా ఆన్లైన్ అని చూపిస్తుంది చూడండి, ఇంటర్నెట్ స్టేటస్ ఆన్లైన్. అండ్ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అండ్ ఇన్స్టాలింగ్ రిక్వైర్డ్ ప్యాకేజెస్ అంటే ఇన్స్టాల్ అవుతున్నాయి ఇంకా. Ctrl Z ఇవ్వండి, బ్యాక్ వచ్చేసింది చూడండి. బ్యాక్ వచ్చేసింది. నేను మళ్ళీ ఇస్తాను. ఓకే ls బ్యాష్ చూడండి డైట్ వచ్చేసింది అండ్ ఎంటర్. చూడండి ఇప్పుడు కొంచెం స్పీడ్ అవుతుంది. అంటే మనకు దీనిలో స్టోరేజ్ ఎక్కువ ఉంటే మిన్న అవుతుంది, లేకపోతే స్లో అవుతుంది. చూడండి ఓపెన్ అయిపోయింది. ఈ jetfisher అనేది దేనికంటే మనము ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ పంపించారు, ఆ లింక్ ఏమవుతుందంటే ఒక డూప్లికేట్ వెబ్సైట్ లాగా వస్తుంది ఇది ఇన్స్టాగ్రామ్ అనేది అకౌంట్. మనం దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే మెయిన్ అకౌంట్లోకి జంప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు వచ్చేస్తుంది, దీనిలోకి అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ చూడండి ఇప్పుడు 1 అని ఇచ్చాను చూడండి ఇలా వస్తుంది. ఫేక్ సెక్యూరిటీ లాగిన్ పేజ్ చూడండి 3. చూడండి ఇప్పుడు క్లోర్ఫేర్ ఉండే లోకల్ హోస్ట్. ఓకే నేను 2 ఇచ్చాను. కాస్ట్యూమ్ పోర్ట్ ఎస్, ఇన్వాలిడ్ ట్రై అగైన్ అంటే తప్పు ఉంది, నో ఇస్తాను. చూడండి ఇప్పుడు లింక్ జనరేట్ చేస్తుంది. చూడండి ఇది లింక్. చూడండి ఇది లింక్. 1 మినిట్ రాలేదు లింక్ ఇంకా. unable to short URL, try after turning on hotspot. ఓకే Ctrl Z ఇచ్చాను అండ్ మళ్ళీ ట్రై చేస్తాను. ls bash jetfisher.sh మళ్ళీ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రై చేద్దాము. ఓకే ఇప్పుడు ట్రెడిషనల్ లాగిన్ పేజ్ ట్రై చేద్దాం. అండ్ లోకల్ హోస్ట్ నో. చూడండి ఇప్పుడు ఈ లింక్ తీసుకున్నాను. ఈ లింక్ తీసుకొని Ctrl+C అండ్ క్రోమ్లోకి వెళ్దాం. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను. కాపీ కాలేదు, బ్యాక్ వెళ్తాను. బ్యాక్ వెళ్ళి మళ్ళీ కాపీ అండ్ పేస్ట్, ఎంటర్. ఓపెన్ కాలేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. ప్రోగ్రామ్ ఇంటరప్టెడ్ అంటే తీసుకోవట్లేదు, అది ఇంకోసారి చూద్దాము. bash jetfisher.sh
02 1 03 yes no ఓకే 2 ఇస్తాను నో చూడండి ఇప్పుడు లింక్ వచ్చింది. ఈ లింక్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలని ఎలా యూస్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, అంటే కొన్నిసార్లు ఎర్రర్ వస్తుంది, మనం మళ్ళీ ట్రై చేయాలి. ట్రై చేసామంటే అప్పుడు వస్తుంది. ఓకే, Ctrl+C. ఇప్పుడు నేను ఇక్కడ Ctrl+C ఇచ్చాను కదా, ఇప్పుడు వర్క్ కాదు ఇది, ఎందుకంటే ఇది ఆన్లో ఉంటేనే వర్క్ అవుతుంది, ఆన్లో లేకపోతే వర్క్ అవ్వదు. చూడండి ఇప్పుడు కాపీ అవ్వలేదు. కంట్రోల్ కాపీ చూడండి వర్క్ అవ్వలేదు. అది ఆన్లో ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. చూడండి నేను మళ్ళీ వెళ్తాను. ls bash jetfisher.sh and 02 సెకండ్ సెలెక్ట్ చేసుకుంటాను 02 అండ్ ట్రెడిషనల్ లాగిన్ పేజ్ ఆటో ఫాలోవర్స్ తీసుకుంటాను అండ్ క్లౌడ్ఫ్లేర్ నో. చూడండి ఇప్పుడు లింక్స్ వచ్చాయి చూడండి. ఈ లింక్ తీసుకుంటాను, కాపీ, ఇప్పుడు ఆన్లో ఉంది లింక్, అండ్ క్రోమ్లోకి వెళ్తాను అండ్ పేస్ట్ చేస్తాను చూడండి. ఓకే, క్రోమ్ కాబట్టి స్లోగా ఉంది. మీరు ఒకవేళ మీ వాట్సాప్లోకి మీరే పంపించుకొని ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేస్తే వస్తుంది. ఇది క్రోమ్ కాబట్టి లేట్ అవుతుంది. మీ లింకు మీ దాంట్లోకి పంపించుకొని ఒకసారి ట్రై చేయండి, అప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఎలా అప్డేట్ చేయాలని చెప్పి Kali Linux ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, ఇది అయిపోయింది, క్లియర్ చేస్తాను. ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి చెప్పాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఒకవేళ మనము ఎలా మిగతాటి ప్రోగ్రామ్స్ ఎలా అప్డేట్ చేయాలని చెప్పి Kali Linux ఇప్పుడు చెప్తాను చూడండి. ఏం లేదు, బ్యాక్ వచ్చేసాను పూర్తిగా. అండ్ వన్స్ అగైన్ CD చూడంండి. ఇప్పుడు సూడో అంటే ప్రివిలేజెస్ పర్మిషన్స్, అంటే ఇప్పుడు అడ్మిషన్ పాస్వర్డ్ అలాగా సూడో అనేది ఇచ్చాను. అండ్ apt అప్డేట్ చూడండి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్నీ అప్డేట్ అవుతాయి, అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం A to Z మొత్తం అప్డేట్ అవుతాయి. చూడండి 56%, 61%, 95%. ఓకే, అప్డేట్ అయింది చూడండి.
కాల్ లినక్స్లో గిటబ్ లింక్ ఇన్స్టాల్ చేయడం ఇలా ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.